సుదూర ప్రాంతాల్లోని ప్రఖ్యాత తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? దేశంలో పుణ్యక్షేత్రాలు, అక్కడ వెలిసిన దేవుళ్లను దర్శించుకోవాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. భారత్ గౌరవ్ యాత్ర పేరిట తక్కువ ఖర్చుతో సకల సదుపాయాలతో దర్శించుకునేలా అద్భుతమైన ప్యాకేజీలు అందుబాటులోకి ఉంచారు. వేసవి రాకతో రైళ్లలో క్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు పోటీ పడుతున్నారు. భారత్ గౌరవ్ రైళ్లు ఎక్కడెక్కడికి నడుస్తున్నాయి, వాటిలో సదుపాయాలేంటనే అంశాలపై ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అనేక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు నిలయం మన భారతదేశం. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే అనేక దేవాలయాలు, వారసత్వ ప్రాచీన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. భారతదేశ సాంస్కృతిక వారసత్వ స్థలాలు, ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్రా స్థలాలను ప్రజలకు తిలకించే అవకాశం కల్పించడం సహా ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినవే భారత గౌరవ్ టూరిజం రైళ్లు. రైల్వే శాఖ సహకారంతో ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా నడుపుతోన్న సర్వీసులకు యాత్రికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలుపుతూ పలు ప్రాంతాల నుంచి భారత్ గౌరవ యాత్ర రైళ్లు నడుపుతున్నారు. రైల్వే వాళ్ళు భారత గౌరవ యాత్ర పెట్టడం హిందూ భక్తులందరికీ కూడా మంచి అవకాశం ఇది. కాబట్టి అందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చు. నేను అందులో ముందు ఇది వెళ్ళటం మూడోసారి అండి. లాస్ట్ ఇయర్ కాశీ, గయా అటు వెళ్ళాను, చాలా బాగా జరిగింది. రెండోసారి మళ్ళా దక్షిణ భారతదేశం కన్యాకుమారి, మధురై కూడా చాలా చక్కగా జరిగింది. చాలా కన్వీనియంట్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. అందుకని మళ్ళీ అవకాశం ఇటు పశ్చిమం వైపు వచ్చింది కాబట్టి గుజరాత్, మహారాష్ట్ర ఈసారి కూడా వెళ్ళాలనే ఉత్సాహంతో నేను లాస్ట్ మంతే బుక్ చేసుకున్నాను. మనం ఐఆర్సీటీసీ ఇచ్చే రైల్వే వాళ్ళు ఇచ్చే సౌకర్యాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. దర్శనం చేయడానికి లేదు, ఇప్పుడే కొత్తలు వస్తున్నాను. బాగుంది. ఇది మా ఆరుగురు, మా పిన్నోళ్ళ కూతురు, మా వదిన అందరూ వెళ్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వచ్చాం. ద్వారికా, ఉజ్జయిని, పూనా, నాసిక్ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తున్నామండి. కాశీ, గయా, అది రామేశ్వరం ట్రైన్కే వెళ్ళాము, అది బాగానే ఉంది. ఇది ఫస్ట్ టైం ట్రైన్లోనే వెళ్ళాం. అప్పుడు కూడా సౌకర్యాలు బాగున్నాయి. అక్కడ కుర్రోళ్ళు కూడా మాకు తీసుకుని వెళ్ళి తిప్పేసి అన్ని తెచ్చారు. తిరుపతి వరకు తెచ్చారు, బాగానే ఉన్నప్పుడు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. వైష్ణవ, కేశవ ఆలయాలు, అమ్మవారు కొలువైన ప్రసిద్ధ క్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుస్తున్నాయి. ద్వారకా, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, సోమనాథ్, ద్వారకా, త్రయంబకేశ్వర్, నాసిక్, భద్రాచలం, తిరుపతి క్షేత్రాలకు రైళ్లు నడుస్తున్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా పేరొందిన పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. వేసవిలో తీర్థయాత్రలకు వెళ్లేవారు రైళ్లలో బెర్తులను ముందుగానే బుకింగ్ చేసుకుని కుటుంబాలతో సహా సందర్శించుకుంటున్నారు. కన్యాకుమారి, పద్మనాభం టెంపుల్, మరి తిరుపతి, కామాక్షి ఒకటి 5 చూసాం. భోజనం అన్ని బాగుండు, చాలా బాగుండేది. అందుకోసమే వచ్చాం. మాకు మా ఊళ్ళో బస్సులో వస్తుంది కదా, వెళ్తుంది కదా, బస్సులో వెళ్తే వదలడం లేదు, పిల్లలు కూర్చొని వెళ్ళలేము కదా, వయసు అయిపోయింది. అందుకోసమే బండిలోని మళ్ళీ మొదట మేము తీసాము. ఇక్కడ ఐఆర్సీటీసీ జ్యోతిర్లింగాలు చూడాలని, దర్శనం చేసుకోవాలని వచ్చాము. ముందే బుక్ చేసుకున్నాము. వీళ్ళ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇదివరకు మేము కుంభమేళా కూడా వెళ్ళాము. స్పెషల్లీ ఐఆర్సీటీసీ టెంట్ సిటీ చాలా బాగుంది. పెద్ద మేళాలాగా చేసి మమ్మల్ని టెంట్ సిటీలు పెట్టారు. ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. కేర్ టేకింగ్ కానీ చాలా బాగుంది. ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ ఉంది, ఒక గైడ్ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. ఇది మేము 3rd టైం రావడము. అంతకుముందు కూడా కాశీకి వెళ్ళాము ఐఆర్సీటీసీ టూర్లో. ఇది 3rd టైం వెళ్ళడం. మేము చాలా బాగా అన్ని బాగా అరేంజ్ చేస్తున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అన్ని బాగున్నాయి వాళ్ళది. అందుకే మళ్ళీ వచ్చామన్నమాట. భారత్ గౌరవ్ టూరిజం రైళ్లు ప్రత్యేకంగా రూపొందించారు. బోగీలపై దేశ సంస్కృతి సంప్రదాయాలు, అనేక రాష్ట్రాల్లోని భిన్న సంస్కృతులు, వస్త్రధారణ, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు సహా మహనీయుల ఫోటోలతో పెయింటింగ్ వేసి ఆకర్షణీయంగా తయారు చేశారు. ఏసీ, నాన్ ఏసీ విభాగంలో స్లీపర్ క్లాసు బోగీలు ఏర్పాటు చేశారు.
రైలెక్కిన నాటి నుంచి యాత్ర పూర్తయ్యే వరకు అతిథుల్లా సకల మర్యాదలు చేస్తున్నారు. రైలెక్కేందుకు వచ్చిన వారికి మంగళ వాయిద్యాలతో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. వేడివేడి వంటకాలను రుచికరంగా తయారు చేసేందుకు రైలులోనే ప్యాంట్రీని ఏర్పాటు చేశారు. టోటల్గా 700 మందికి కెపాసిటీ ఉంటుంది. దీంట్లోనే 700 మందికి కూడా మేము వేడివేడి భోజనాలతో కలిపి ఈ ప్యాకేజ్ టూర్ నిర్వహించడం జరుగుతుంది. 7 జ్యోతిర్లింగాలు మేము విజయవాడ నుంచి ఐఆర్సిటీసీ భారత్ గౌరవ్ తీర్థయాత్ర నడపడం జరుగుతుంది. పిల్గ్రిమ్ టూరిజంని ప్రమోట్ చేయడం కోసం అని భారత్ దేకో కాన్సెప్ట్ని దీంట్లోని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ టూరిస్ట్ ట్రైన్ ఇది. 14 బోగీలు కూడా కంప్లీట్గా ఐఆర్సిటీసీ బోగీ కాబట్టి వేరే టూరిస్టులు ఎక్కరు. కంప్లీట్ సెక్యూరిటీ గార్డులు, ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డు ఉంటాడు. క్లీనింగ్ కోసం అని చెప్పి హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు. టోటల్గా 80 మంది సిబ్బంది దీంట్లో బయలుదేరి వాళ్ళకి భోజనాలు కానీ, టూరిజం ఎస్కాట్ కానీ, అక్కడ దిగిన తర్వాత వాళ్ళ ప్రాంతాలు చూపించడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అనూహ్యంగా దీన్ని బాగా ప్లాన్ చేసుకొని మేము చేసామండి. బోగిల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను అందుబాటులో ఉంచుతారు. యాత్రికులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సందర్శనా క్షేత్రాలు చేరుకోగానే రైలు ఆగిన చోట నుంచి ప్రత్యేక బస్సుల్లో వసతి కేంద్రాల వరకు తీసుకువెళతారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు కుటుంబాలతో తీర్థయాత్రల సందర్శనకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైళ్లు ప్రకటించగానే పెద్ద ఎత్తున టికెట్లు బుకింగ్ అవుతున్నాయని రైల్వే శాఖ చెబుతోంది. దీంతో ఐఆర్సీటీసీ లాభదాయకంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. యాత్రలకు వెళ్లాలనుకునేవారు వెబ్సైట్ ద్వారా ముందస్తు టికెట్లు పొందవచ్చని తెలిపారు.